సంగీత దర్శకుడుగా, గాయకుడిగా, కథానాయకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటుతూ భలేగా సాగుతున్నాడు జీవి ప్రకాష్ కుమార్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అనే ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చిన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ టాలెంట్. ఉల్లాసంగా, ఉత్సాహంగా, డార్లింగ్, సార్ చిత్రాలతో తెలుగులోనూ విజయాలు చూసిన జీవి ప్రకాష్కి ఈ ఏడాది సెకండ్ హాఫ్ కీలకమనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే నెలల్లో 3 భాషల్లో పలు వైవిధ్యభరిత చిత్రాల కోసం తన బాణీలతో పలకరించబోతున్నాడు జీవి. జూలై 12న ఆకాశం నీ హద్దురా హిందీ రీమేక్ సర్పిరాతో సందడి చేయనున్న జీవి ప్రకాష్ 15 ఆగస్టున చియాన్ విక్రమ్ నటిస్తున్న తమిళ చిత్రం తంగలాంతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్తో పాటు కంగనా రనౌత్ బాలీవుడ్ మూవీ ఎమర్జెన్సీ సైతం రాబోతోంది. అక్టోబర్లో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా కమల్ హాసన్ నిర్మిస్తున్న అమరన్ వెలుగు చూడనుందని సమాచారం. అలాగే డిసెంబర్లో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్హుడ్ తెరపైకి రానుంది. అదేవిధంగా వరుణ్ తేజ్ మట్కా కూడా సంవత్సరాంతంలో జనం ముందుకొచ్చేస్తుందని వినికిడి. అంతేకాదు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బాలా రూపొందించిన వరంగాన్ అనే కోలీవుడ్ మూవీ కూడా ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది. సో ఒకదానితో ఒకటి పొంతనలేని అరడజనుకి పైగా ఆసక్తికర చిత్రాలతో జీవి ప్రకాష్ 2024 సెకండ్ హాఫ్లో సందడి చేయనున్నాడన్నమాట. మరి వీటిలో ఏ చిత్రాలు విజయపథంలో పయనించి జీవికి పేరు ప్రఖ్యాతులు తెస్తాయో చూడాలి.